ఆ పూరి జగన్నాథుడికి కడుపు నొప్పి వచ్చిందని మీకు తెలుసా? ఆ జగన్నాథుడు ఎప్పుడూ కూడాను తన భక్తులు ఇచ్చే ప్రసాదాన్ని ప్రేమతో స్వీకరిస్తూ ఉంటాడంట. అలా భక్తులు ఇచ్చే ప్రసాదాన్ని ప్రేమతో స్వీకరిస్తూ ఉండగా ఒకరోజు ఆయనకి కడుపు నొప్పి వచ్చిందంట. అయ్యో! ఏం చేయను అని బాధపడుతూ ఆ రోజు అక్కడ ఆ ఊళ్ళో ఉన్న ఒక ముసలావిడ కల్లో కనిపించి, "అమ్మా! నాకు చాలా కడుపు నొప్పిగా ఉందమ్మా. నాకు చాలా బాధగా ఉంది. నాకు వేపాకు రసం చేసి పెట్టు" అని అడిగాడంట. అప్పుడు ఆ ముసలావిడ లేచి ఆ జగన్నాథుడికి నమస్కరించి, "స్వామి, నేను నీకోసం ఇప్పుడే ఈ వేపాకు రసాన్ని తయారు చేసి తీసుకొస్తాను" అని చెప్పి ఆ వేపాకు తెచ్చి నూరి రసం తీసి తెల్లారి ఆ జగన్నాథుడి గుడికి తీసుకెళ్తే ఆ జగన్నాథుడి గుడి వద్ద ఉన్న రాజభటులు, "అమ్మా! ఆ జగన్నాథుడికి ఏం ప్రసాదం తెచ్చావు?" అని అడిగారంట. అప్పుడు ఆ ముసలావిడ, "అయ్యా! ఆ జగన్నాథుడు రాత్రి నా కల్లో కనిపించి వేపాకు రసం తెమ్మని అడిగారయ్యా. అందుకే ఆయన కోసం వేపాకు రసం తీసుకొచ్చాను" అని చెప్పిందంట. అప్పుడు ఆ రాజభటులు, "నువ్వు వేపాకు రసం తేవడానికి స్వామికి ఎంత ధైర్యం ఉంది తల్లి నీకు" అని చెప్పి గుడిలోకి రానివ్వలేదంట. గుడిలోకి రానివ్వకపోగా ఆ వేపాకు రసాన్ని కింద పడేయడం జరిగిందంట. అప్పుడు ఆ శ్రీకృష్ణుడు చాలా బాధపడుతూ ఆ రోజు ఆ రాజుగారి యొక్క కల్లో కనిపించి, "రాజా, నాకు చాలా కడుపు నొప్పిగా ఉందని మా అమ్మకు చెప్పగా, మా అమ్మ నా కోసం చాలా ప్రేమగా వేపాకు రసం చేసి తీసుకొచ్చింది. దాన్ని మీ రాజభటులు నేలపాలు చేశారు. నాకు బాగా కడుపు నొప్పిగా ఉంది. నాకు ఎలాగైనా ఆ వేపాకు రసం కావాలి" అని చెప్పి అడగగానే వెంటనే ఆ రాజుగారు లేచి ఆ రాజభటులను పిలిపించి, "నిన్న ఒక ముసలావిడ ఆ స్వామికి వేపాకు రసం తీసుకొచ్చిందంట కదా! వెంటనే ఆమెను పిలిపించి వేపాకు రసం చేసి తీసుకురమ్మని చెప్పండి" అని చెప్పి ఆ వేపాకు ఆ వేపాకు రసాన్ని చేయించాడంట. ఆ వేపాకు రసాన్ని చేయించి ఆ స్వామివారికి అన్ని ప్రసాదాలతో పాటుగా కూడాను స్వయంగా ఆ ముసలావిడ చేతనే స్వామివారికి ఆ వేపాకు ప్రసాదాన్ని నివేదన చేయించాడంట. అప్పుడు ఆ శ్రీకృష్ణుడు, ఆ జగన్నాథుడు ఆ పెద్దావిడ పెట్టిన ఆ వేపాకు రసాన్ని కూడా స్వీకరించి, "అమ్మా! ఆగా నా కడుపు నొప్పి తగ్గిపోయిందమ్మా. చాలా సంతోషం తల్లి" అని చెప్పి ఆమెకు నమస్కరించాడంట. అలాగా ఆ రోజు నుంచి ఆ శ్రీకృష్ణునికి అన్ని ప్రసాదాలతో పాటు ఈ వేపాకు ప్రసాదం కూడా నివేదన చేయడం జరుగుతుంది. కానీ ఇది రోజుకు ఒక్కసారి మాత్రమే చేస్తారండి. ఎందుకంటే స్వామివారికి ఈ ప్రసాదాలన్నీ కూడా నివేదన చేసి, ఈ ప్రసాదాలన్నీ నివేదన ఆరగింపయ్యాక సాయంత్రం గుడి మూసేసే టైంలో ప్రసాదాలతో పాటు వేపాకు రసాన్ని కూడా స్వామికి నివేదన చేసి గుడి మూసేస్తారంట. అప్పటినుంచి కూడాను ఇది ఒక ఆచారంగా మారిపోయింది. ప్రతిరోజు స్వామికి అన్ని ప్రసాదాలతో పాటు ఈ వేపాకు రసాన్ని కూడా నివేదన చేసి దేవునికి సమర్పించి సంతోషంగా స్వీకరిస్తాడంట ఆ స్వామి. జై జగన్నాథ!